ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బావుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనము శివానంద లహరి మొదటి తరం గురించైతే విని ఉన్నాం గదా! శివానంద లహరి ఎవరు రాశారని అందరికీ తెలుసు. శ్రీ ఆది శంకరాచార్యుల వారు రచించి ఉన్నారనమాట. ఆయన ఎక్కడ రచించారు? అయితే ఈ మొదటి తరంగంలో ఏమేం చెప్పి ఉన్నారు? శివానంద లహరి రాయడం గల కారణాలేంటి? అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజునైతే మనం విందాము. మొదటి తరంగంలోని 12 శ్లోకాలు కూడా ఒక్కొక్క శ్లోకానికి అర్థం అవన్నీ అయితే మనము విందాం. తర్వాత రెండో తరంగం గురించి అలా రోజైతే చెప్పుకుందాము. మొత్తం 9 తరంగాలైతే ఉంటాయన్నమాట. మొత్తం కలిసి 100 శ్లోకాలు. అయితే ఒక్కొక్క శ్లోకానికి టీకా తాత్పర్యము, తర్వాత వివరణ అన్నీ విందాం. ముందుగా ఈ శివానంద లహరి గల ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాము. ఆది శంకరాచార్యుల వారు కొద్దిగా ఆగి వెనక్కి చూశారట. 14 మంది శిష్యులు చాలా బాధతో అడుగులు వేస్తూ ఉన్నారు. వాళ్ళందరిలో కొంత ముందుగా ఆచార్యుల వారిని కలుసుకోవాలనే ఆరాటంతో నడుస్తున్న శిష్యుడు పద్మపాదుడు, అతడు బాగా అలసిపోయి ఉన్నాడు. ఎత్తైన మంచు కొండలు, ఎముకలు కొరికివేసే చలిగాలులు, కాళ్ళ కింద దట్టంగా పెరిగిపోయిన మంచుపై నడక సాగటం కష్టతరంగా ఉంది. బాగా అలసటగా ఉందా నాయనా అన్నారు. అది ఆది శంకరాచార్యుల వారు వాత్సల్యంగా చూస్తున్నాం. అవును ఆచార్య అన్నాడు పద్మపాదుడు. అవును ఆచార్య అన్నారు మిగతా శిష్యులు కూడా. వారందరికీ ఇక కాలు కూడా కదిపే ఓపిక లేదు అని అర్థమైంది ఆచార్యుల వారికి. ఈ ఉత్తుంగ పర్వతం మరొక వైపుకు దిగితే గ్రామము వస్తుంది. ఒక పూట నడక ఆగకుండా ప్రయాణిస్తే గాని గ్రామం చేరలేరు. ఈ సరికే ఎండ బాగా వచ్చేసింది. ఎత్తు కూడా అధికంగా ఉంది. ఆచార్యులు అక్కడ ఉన్న ఓ శిలపై కూర్చున్నారు. శిష్యులు చుట్టూరా కూర్చున్నారు. వారందరూ ఒక పంచె, ఒక ఉత్తరీయం మాత్రమే ధరించి ఉన్నారు. శిరస్సుపై ఆ ఉత్తరీయాన్నే ఆచ్ఛాదనంగా కప్పుకొని ఉన్నారు. దండ, కమండలాలు, దర్భాసనాలు, పులి చర్మాలు, జింక చర్మాలు, జింక చర్మాలు, భిక్షపాత్ర ఉన్న చిన్న జోలి భుజానికి వేలాడుతున్న వారందరికీ ఆభరణాలు అవసరాలుగా భాసిస్తూ ఉన్నాయి. ఆచార్యులు ఆలోచనలోనికి జారుకున్నారు. సుమారు 2 నెలలుగా ఈ హిమత్పర్వత సానువులలోని గ్రామాల్లో పర్యటించడం, శిష్యు సహితంగా తమకు ఏ గృహస్థ భక్తుడో భిక్ష ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలా భిక్షలకు బయలుదేరిన యోగులు ఎక్కువైపోయారు. దానికి తోడు గత 2 సంవత్సరాలుగా హిమపాతం అత్యధికంగా ఉండి ఈ హిమత్పర్వత ప్రాంతం పంటలు దెబ్బతిని ఒకానొక కరువు కోరల్లో చిక్కుకుంటూ ఉంది. అందుచేత ధర్మపరులైన గృహస్థులు కూడా యతులకు భిక్ష సమకూర్చడం కష్టతరమవుతుంది. తాము ఈ చాతుర్మాసాలు ఇక్కడే ఉండదలిచి 2 నెలలు పూర్తి చేశారు. మరో 2 నెలలు గడపవలసి ఉంది. ఈ 2 నెలల కాలంలో సర్వజ్ఞ పీఠంపై విజయాలు, వైష్ణవీదేవి ఆలయ దర్శనం, ఇలా ఎన్నో ముఖ్య ఘట్టాలు జరిగిపోయాయి. వచ్చే 2 నెలలు ఎలా జరగాలి? కొండకు అవలవైపు ఉన్న గ్రామాలు అంత సుభిక్షంగా లేవు. అక్కడి వారందరి జీవనాధారం అయిన పంట దెబ్బతింది. గొర్రెలు, బర్రెలు గ్రాసం కోసం కటకట్లాడుతూ ఉన్నాయి. నీటి వనరుల జలాశయాన్ని మంచు పలకలుగా మారిపోయి గుణపంతో త్రవ్వితే ఎముకలు కొరికే చల్లని నీరు కంటికి కనపడుతుంది. పశువుల పాలు తగ్గిపోతున్నాయి. ఏ గ్రామంలో ఏ మహా ఇల్లాలు తమకు భిక్ష ఇవ్వగలుగుతుంది? ఆచార్యుల వారు ఆలోచనగా కొండ వైపు చూశారు. కాస్తంత దగ్గరలో మంచు కప్పబడిన గుహ కనిపించింది. నాయనా,
కొంచెం సేపు విశ్రాంతి తర్వాత అదిగో ఆ గుహలోనికి వెళ్దాం. అక్కడే ఉందాం. ఆహారపు ఏర్పాట్లు ఆలోచిద్దామన్నారు. శిష్యుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. తమ ఆచార్యుల వారు అపర శంకరులు. వారు ఘటనా సమర్థులు. ఏదో మహత్యం చూపగలరు. అంతా గుహకేసి బయలుదేరి నూతనోత్సాహంతో గుహద్వారం చేరుకున్నారు. చిన్న చిన్న రాళ్లతో మంచు తొలగించారు. గుహలోకి అడుగుపెట్టారు. మంచు కప్పబడిన కొండ గుహలు లోపల వెచ్చగా ఉన్నాయి. కొద్దిపాటి చీకటి ఉన్నా కాసేపటి కళ్ళు ఆ చీకటికి అలవాటు పడతాయి. గబగబా గుహ శుభ్రం చేశారు. 30-40 మంది శిష్యులు 30-40 మంది మనుషులు విశ్రాంతంగా కూర్చుని పడుకుని విశాలంగా ఉండగలిగే వసతి ఉంది. గుహకు ఆవలి వైపు రాళ్ల మధ్య నుండి సూర్యకిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయి. సహజ వనరులు కలిగిన నీటిపాయ ఒకటి గుహలోని రాతి బండల మధ్య పిల్ల కాలువల ప్రవహిస్తుంది. నీరు తియ్యగా స్వచ్ఛంగా ఉంది. ఆచార్యవర్య చాలా వసతిగా ఉంది మహాత్మా అన్నాడు శిష్యుడు తోటకుడు. తమరు దివ్య దృష్టితో చూచాక ఇక కొరమే ఉంటుంది మహాత్మా అన్నాడు అస్తామగులుడు. ఆచార్యుల వారు కించిత్ ధరహాసం చేశారు. తర్వాత మీరు గుహలో ఉండండి, నేనలా గుహ బయట కాసేపు ధ్యానం చేసుకుని వస్తాను అన్నారు. శిష్యులు అందరూ ఆ ఆజ్ఞ శిరస వహించారు. నీటి ఊట వెంట వెళ్ళి స్నానం, బట్టలు ఉతికి ఆరవేసుకోవటం లాంటి కార్యక్రమంలో పడ్డారు. కానీ అందరిలో ఒకే ప్రశ్న మనసులో మెదులుతుంది. గ్రామం చేరలేదు, భిక్షకు ఏర్పాటు లేవు, ఈ పూటకు ఏ పదార్థాలు తమ వద్ద లేవు అని. సన్యాస దీక్షననుసరించి ఏ పదార్థము 2 పూటకు నిలవ ఉంచుకోరాదు. అంచేత ఏ పూటకు ఆ పూట భిక్ష తీసుకుని తిరిగి ఆయా గ్రామాల్లో ఏకాంత ప్రదేశంలో పడుకోవటమేమో చెయ్యాలి. కానీ ఈరోజు ఈ గుహలో ఆహారం ఎలా వస్తుంది? మరో 10 మైళ్ళు నడిస్తే గాని గ్రామం రాదు. అది కొండ దిగితే తప్ప జనవాసం లేదు. ఏదైతేనే గాని భారమంతా తమ గురువులదే. భిక్ష సిద్ధంగా ఉంది అంటే ఆకలి వేయదు. భిక్ష లేదు అంటే ఆకలి అప్పుడే ఆరంభం అవుతుంది. అది మానవ జఠరాగ్ని చేసే చిత్రం. మనం ఏదైతే చేయకూడదంటే ఆ పని చేస్తాం కదా. అందరిలో ఉన్న సహజ స్వభావం అటువంటిది. ఆచార్యుల వారు శిష్యులు కూడా ఇటువంటిదే ఉందన్నమాట. మహాత్ములకే ఉంది మనమంతా. ఆచార్యుల వారు గుహ పైభాగం చేరుకున్నారు. అక్కడి ప్రకృతిని పరిశీలనలుగా చూశారు. పైనున్న సూర్యుడు మిలమిలామంటూ దుర్నిరీక్షంగా ఉన్నాడు. సూర్యనారాయణ స్వామి నా గురించి నాకు చింత లేదు స్వామి, నన్నే నమ్ముకొని ఉన్న ఈ 14 మంది శిష్యుల గురించే నాకు చింత. నా తదనంతరం నా ఈ ఆధ్యాత్మిక భాండాగారాన్ని వీరంతా యావత్ భారతావనికి యావత్ ప్రపంచానికి పంచపెట్టాల్సిన గురుతర బాధ్యత స్వీకరించవలసిన వారు. నా వెంబడి దుర్గమ అరణ్యాలు, గుట్టలు, కొండలు, లోయలు, శీత వాత తాములకు ఓర్చుకుంటూ అనుసరిస్తున్న నిష్కామ నిర్మల గురుభక్తులు వీరంతా. మరి వీరి మాట ఏంటి? వీరందరికీ భిక్ష చూపే ఒక కన్న తండ్రి లాంటి గురువును నేను. వీరికందరికీ ఆకలి లేకుండా ఉంచవలసిన బాధ్యత నాకుంది. వీరే కాదు, ఈ ప్రాంతమంతా కరువు కోరల్లో చిక్కుకుంది. యతులకు భిక్ష ఇవ్వలేని తమ దౌర్భాగ్యానికి తమని తామే నిందించుకుంటూ ఉన్నారు ధర్మపరులైన ఈ గ్రామాలలోని గృహస్థులందరూ. పశువుల పాలు ఎండిపోతూ ఉన్నాయి. పశు సంపద, పాడి సంపద తరిగిపోతుంది. మరి వీరందరి ఆకలి తీర్చవలసిన బాధ్యత కూడా నాకు ఉన్నది కదా ప్రభు. సన్యాసి అయిన వాడు కేవలం తన ఒక్కడి మోక్షం అంటూ చూచుకోవడం స్వార్థం కాదా? సకల జీవరాశుల్లో భగవద్ దర్శనం చేస్తూ సకల జీవరాశుల సుగ్బాధను క్షుద్బాధను అర్థం చేసుకోగలిగిన వారి వారి అంతస్తును బట్టి, అర్హతను బట్టి వారి వారి ఆహారాన్ని వారికి అందేలా దైవానుగ్రహాన్ని పొందగలిగేవాడే నిజమైన సన్యాసి. మరి నాకు ఎలా దారి చూపుతావు తండ్రి?
ప్రకృతికి ఆద్యుడవు, కాలాధిపతివి, కాలస్వరూపుడవైన నీవు మార్గం చూపాలి. సూర్యనారాయణ స్వామి అంటూ ఆదిశంకరులు రెండు చేతులు జోడించి శిరస్సుపై పెట్టుకుని క్షణకానుల సమాధి స్థితిలోకి వెళ్ళి ఆ సవితృ మండలాధిపతి అయిన అగ్నిస్వరూపిణి తేజోరాశిని ద్వాదశ ఆదిత్య రూపిణి దివ్యాత్మలో ఆత్మానందం చెందిపోయారు. నిమిషాలు ఎన్ని గడిచాయో తెలియదు. ఆచార్యుల వారికి దూరంగా పాద మంజీరాల ధ్వని అతి మధురంగా చెవులకు సోకి వారి సమాధి స్థితి సడలి వారిని బహి ప్రపంచంలోనికి తెచ్చిందా మృదు మంజీర రవళి మంచు కొండల్లో శ్రీపాద మంజీర రవళియా. అంతటి లయబద్ధంగాను అంతటి మృదుపద విన్యాసంతోనూ ఈ మంచు కొండ ఎక్కగల సుకుమారి ఎవరు కాగలరు? కొద్దిగా కళ్ళు తెరిచి పరికించి చూశారు ఆచార్యుల వారు. మేలి ముసుగుతో సర్వాభరణాల దేదీప్యమాన కాంతులతో పాదమంజీరార రవళితో ఒక మధ్య వయస్కురాలైన శ్రీమూర్తి మెల్లమెల్లగా కొండ ఎక్క వస్తోంది. ఆమె సౌందర్యం సౌకుమారి అనుపమానంగా ఉండి భక్తిభావం పెళ్ళువికి వస్తుంది. ఆమె పక్కన ఇద్దరు మగ పరిచారికులు, ఇద్దరు స్త్రీ పరిచారికులు ఉన్నారు. ఆ పరిచారికుల శిరస్సులపై ఈ ప్రాంతంలో గృహస్థుల సంభారాలకు ఉపయోగించే వెదురు మూత బట్టలు ఉన్నాయి. అవి మోసుకుస్తూ వారు మందగమనంతో వస్తూ ఉన్నారు. ఎవరో రాజకుటుంబీకులు యాత్రకు వెళ్తూ రథమో గుర్రపు బండియో కొద్దిగా చెడిపోతే నడిచి వస్తున్న వారిలాగా ఉంది. కొండ క్రింద పెద్ద ఎద్దుల బండి కనిపిస్తుంది. వారి వెనుకగా జడల బర్రె వస్తుంది. దానిపైన కూడా ఏవో సంభారాలు ఉన్నాయి. సందేహం లేదు, ఎవరో రాజకుటుంబానికి చెందిన స్త్రీమూర్తి, గృహిణి. మంచుకొండల కాశ్మీరీ గృహిణి అలంకారణలో ఉంది. తలపై మేలు ముసుగు మాటున కాశ్మీరు సంప్రదాయపు తరంగా అనే బంగారు నాగరం శిరోభూషణం దృశ్యంగా కనిపిస్తుంది. నాయన అందామె. ఎవరు మాత? నన్నేనా అన్నారు ఆచార్యుల వారు అప్రయత్నంగా చేతులు జోడించి. శంకర భగవత్పాదులనే యువక యోగి ఈ దారంట శిష్యులతో కొండపైకి వెళ్తూ ఉన్నారు. గుహలో ఉండి ఉంటారు. వారి గ్రామంలో భిక్ష దొరకలేదు. నీవు తక్షణం పరిచాలకులతో వెళ్ళి వారికి భిక్ష ఇచ్చి రమ్మని నా భర్తగారు ఆదేశించారు. వచ్చాను నాయన. మీరేనా ఆ శంకరులు అందామె మృదు మధుర కంఠస్వరంతో, చిరునవ్వుతో. ఆ చిరునవ్వే ఆమె ముఖానికి కోటి చంద్రకాంతులను మోసుకుని తెస్తోంది అనిపిస్తోంది. అవును తల్లి, తమరెవరు? ఈ పర్వత ప్రదేశం ఇంత కష్టపడి దాటి రావటం బాధగా ఉంది. కబురు పంపిస్తే మా శిష్యులతో మేమే వచ్చేవారం కదా తల్లి అన్నారు శంకరాచార్యుల వారు. భలేవాడివే నాయన, మీ వంటి యోగికి భిక్ష ఇవ్వగలటం మా అదృష్టంగా భావిస్తాం. మా గృహస్థులం నీవెక్కడ ఉంటే అదే తీర్థం, అదే దివ్యక్షేత్రం అన్నారు నా భర్త గారు. ఆ మహాత్ములకు పాదాభివందనం చేస్తూ ఉన్నాను తల్లి. కాని వారెవరో ఆచార్యుల మాటకు అడ్డొస్తూ అందామె. అదో మానస సరోవర ప్రాంతంలోనే ఉంటారు. వారికి లక్ష పనులు, కోటి వ్యాపకాలు. చిరుమువ్వల సవ్వడిలా నవ్విందామె. అయినా ఒక్క పని ఆయన చేసేవి మళ్ళీ గలగలా సెరేలు లాంటి నవ్వు. ఏ ఒక్క పని ఆదాయము రాదు, ఆయన ఆయాసము రాదు అన్నట్లుంది. ఏం చేస్తాం? ఎవరి పిచ్చి వారికి ఆనందం. వారి బోళాతనం నాకు మాత్రమే నచ్చుతుంది. కానీ ప్రపంచం అలా అనుకోదు కదా నాయన. ఏం చేసినా ఈ ప్రాంత ప్రజలు భక్తులు. ఈ ప్రాంతం ఏమిటి, ఏ ప్రాంతమైనా సరే భక్తులు వచ్చారు అంటే, కోరారు అంటే కాదనకుండా లేదనకుండా వారి పనులు చూస్తారు.
వారి అవసరాలు తీరుస్తారు. ఇంతటి బోళాతనమును కొందరు తమ స్వార్థానికి ఉపయోగించుకుంటారు. అది నాకు చాలా బాధగా ఉంటుంది. అలాగని వారిని వారించే శక్తి, ఆసక్తి నాకు లే ఆసక్తి నాకు లేవు. వారు మంచే చేస్తారు. ఎదుటివారు చెడు చేస్తే అది వారి సంస్కారం కదా నాయనా అందామె. అవును తల్లి. అంతటి మహోన్నత గుణం ఎందరిలో ఉంటుంది. ఇంతకు వారి నామధేయం నేను చెప్పరాదు కదా నాయన అది అని చిరునవ్వుతో పక్కనున్న పరిచారకేసి చూసింది. మహేశ్వర భట్టారకుల వారు అంది పరిచారిక భక్తిగా నమస్కరిస్తూ. ఆహా! మేము గతంలో ఈ ప్రాంతం పర్యటించాం. కానీ తల్లి వారి గురించి వినలేదు. విని ఉంటే వారి దర్శనం తప్పక శిష్య సహితంగా చేసుకుని ఉండేవారు అన్నారు శంకరాచార్యుల వారు వినయంగా. వారి ప్రాంతపు మహారాజుల్లో, జాగీర్దారుల్లో, జమీందారుల్లో అయ్యుంటారు అన్నాడొక శిష్యుడు. జాగీరు జమీందారు రాజ్యాలు వారు కోరరు, వారు తీసుకోలేరు. కానీ ఈ దేవభూమిలో వారు పేరు వినని వారు కానీ, వారి వలన ఉపకారం సాయం పొందని వారు కానీ, పిపీలిగా మృగ మానవ పర్యంతం లేరనే చెప్పాలి. అందుకే వారు ప్రతి వారు భక్తితో దర్శిస్తారు. సర్లే నాయనా, ఈ మాటలకేమి? వారికి, నీకు, నీ శిష్యులకు గ్రామాల్లో కరువు వలన భిక్ష పెట్టడం లేదని తెలిసింది. ఈరోజు నన్ను పురమాయించారు. కబురు పంపితే మేము వస్తాం కదా తల్లి, బాధపడుతూ అన్నారు శంకరాచార్యులు వారు. నేను అన్నదే అన్నాను, అలా ఒప్పుకోలేదు. నేను అదే అన్నాను, అలా ఒప్పుకోలేదు. నీ గురించి అలా చెప్పారు. నన్ను స్వయంగా వెళ్ళి అతిథి సేవ చేయమని ఆదేశించారు స్వామివారు. నాకు ఇది ఆనందమే కదా నాయన. మా భవనంలో ఉండి ఎప్పుడంటే అప్పుడు నేను రాయటానికి వీలు పడదు. నేను ఎప్పుడంటే అప్పుడు రావడానికి వీలు పడదు. మా సంప్రదాయ పద్ధతులు కూడా ఉంటాయి కదా. మా సంప్రదాయ పద్ధతులు కూడా ఉంటాయి కదా. ఈ కొండల్లో నడవడానికి అలవాటు పడిన ఎద్దు బండి ఉంది. జడల బర్రెలు ఉన్నాయి. బండిలో వచ్చాను. బండి కొండ క్రింద నిలపమన్నాను. ఎద్దుకు ఆయాసం రావచ్చు. ఆ ఎద్దు ఆయన గారికి చాలా నాకు ప్రియపాత్రమైంది. దాని ఆయాసం మేము చూడలేము, కష్టపెట్టలేము. ఆ ఎద్దు బండిలో మేమిద్దరము కూర్చుంటాం, సామాన్లు కూడా పెట్టము. ఆహా! ఆ సరికి పరిచాలకులు గృహలో అన్ని సంబరాలు సర్దారు. ఇక మీరు భోజనానికి రండి నాయనా అందామె. వస్తాను తల్లి, మీకు శ్రమ ఎందుకు? మా శిష్యుల్లో ఇద్దరు వడ్డిస్తారు. మీరు ఇలా ఆ స్ఫటిక శిలపై కూర్చోండి. ఇక్కడ ఈ గుహలో ఇంతకంటే గొప్ప ఆసనం మేము ఏర్పాటు చేయలేం తల్లి అన్నారు ఆచార్యులు వారు. ఇదే గొప్ప ఆసనం. నిజానికి ఆ భవనం అంతటా మా పుట్టింట ఇలాంటి చలువరాయి ఆసనాలే ఉన్నాయి. కాకపోతే ముఖమల్ బట్ట పరుస్తారు వాటి మీద. ఇదిగో నా ఉత్తరీయం పరుస్తాను. ఆచార్యుల వారు తన మీద ఉన్న ఉత్తరీయం ఆ శిల మీద ఒబ్బిడిగా పరిచారు. ఆమె కూర్చుంది. సింహాసనారూఢుడైన జగజ్జనిలా గోచరించింది క్షణకాలం. మనసులోని శిరస నమస్కరించారు ఆచార్యులు. పరిచారకులు ఆహార పదార్థాలు, పాత్రల అన్నీ ఆమె దగ్గర క్రమపద్ధతిలో అమర్చారు. ఆ అమరిక చూస్తూ ఉంటే వారంతా ఇంటి వద్ద కూడా ఈ పనులు ఇంతటి ప్రణాళికాబద్ధంగా నిర్వహించే వారిలాగా కనిపిస్తూ ఉన్నారు. వరుసగా కూర్చోమని ఆదేశించారు. శిష్యులు కూర్చున్నారు. నాయన, నా పక్కగా దగ్గరగా కూర్చో అందాను. ఆచార్యుల వారు కూర్చున్నారు బాసం పట్టు వేసుకుని. ఆమె స్వయంగా విస్తరి నీటితో తుడిచింది. పంచదార రవ్వంత వేసింది. వరుసగా పసిడి పాత్రలోని ఆహార పదార్థాలను విస్తరి కొనన ఒక పద్ధతిలో వడ్డించింది. అన్నం పెట్టింది. ఆవు నేతితో అభిగరించింది. శిష్యులకు
ఇద్దరు పరిచారకులు అదే విధంగా వడ్డించారు. మిగతాది అమ్మవారు ఏం చేసిందనేది మనం తర్వాత అయితే విందాము. ఈ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త మంగళాని